అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరమహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత పీఠము ఎలా కదిలించాలి, ఉద్వాసన ఎలా చేయాలి అనేటటువంటిది విధి విధానము ఈ వీడియోలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా మందిలో ఉన్నటువంటి ధర్మ సందేహము ఏంటి అని అంటే, మరి సాటర్డే అంటే శనివారం రోజు కదిలించాలా వద్దా, ఉద్వాసన చేయాలా వద్దా, ఎందుకు అని అంటే పౌర్ణమి వచ్చింది కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏమీ కాదమ్మా, కదిలించుకోవచ్చు, తప్పేమీ ఉండదు. అయితే విధి విధానం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. అయితే ఏంటి అని అంటే పొద్దున లేవాలి. పొద్దున లేచి మీరు స్నానం చేశాక సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క వరమహాలక్ష్మి అమ్మవారి యొక్క పీఠాన్ని మీరు కదిలించాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఎలా కదిలించాలి అనేటటువంటిది చెప్తాను. మంత్రాలతో సహా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ముందుగా మీరు కూర్చోండి. దీపము ఉంటుంది కదా, దీపము శాంతి అయితే గనక దీపము వెలిగించుకోండి. దీపము వెలిగించిన తర్వాత ఏం చేస్తారు అని అంటే నిదానంగా అమ్మవారి దగ్గర కూర్చోవాలి. ముందుగా దీపము వెలిగించండి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువరోమితి దీపం ప్రజ్వాల్య భూర్భువస్సువరోం. తర్వాత కూర్చోండి, నుదుటికి బొట్టు పెట్టుకోండి. దేవీం వాచమజనయంత దేవాః స్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషు మూర్జందుహానా ధేనుర్వాగస్మాన్నుపసుష్టుదైతో అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ఇప్పుడు బొట్టు పెట్టుకున్న తర్వాత చేతిలో అక్షంతలు పట్టుకోండి. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రద సభామే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇప్పుడు అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర వేసేయండి. శ్రీ వరమహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమో నమః. వేసేసిన తర్వాత ముందుగా గణపతిని స్మరించుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. తరువాత శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారిని మనసులో తలుచుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకోండి. 3 సార్లు ఆచమనం చేసుకోవాలి. మొదటిసారి కిందికి వదిలేసేయండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే 3 సార్లు త్రాగండి. ఓం నమః శంభవే చ మయో భవే చ స్వాహా నమః శంకరాయ చ మయస్కరాయ చ స్వాహా నమః శివాయ చ శివతరాయ చ స్వాహా అప ఉపస్పృశ్య ఇతి హస్తం ప్రక్షాళ్య. చెయ్యి శుద్ధి చేసుకోండి అమ్మా. చెయ్యి శుద్ధి చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని వాసన చూసి వెనక్కేసేయండి. ఓం శివ శివ ఉత్తిష్టంతు భూతపిశాచాః సర్వే తే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చెయ్యండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ఇతి హస్తం ప్రక్షాళ్య. చెయ్యి శుద్ధి చేసుకోండమ్మా. శుద్ధి చేసుకున్న తర్వాత గంట కొట్టుకోండి. గంట ఉంటుంది కదా మీ పూజా రూమ్లో, అక్కడ వరమహాలక్ష్మి అమ్మవారి దగ్గర గంట కొట్టండి. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షసాం కుర్వే గంఠారవం భక్త్యా దేవతాహ్వానలాంఛనం ఇతి గంఠానాదం కృత్వా కుసుమాక్షతాన్ గృహీత్వా. ఇప్పుడు అక్షంతలు పట్టుకోండి. ఓం మమ అని అనండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం శ్రీ వరమహాలక్ష్మీదేవి దేవతాముద్దిశ్య శ్రీ వరమహాలక్ష్మీదేవి దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతకంఠే మేరోర్దక్షిణదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే
శ్రీశైలమహాక్షేత్రే శ్రీశైలమహాక్షేత్రస్య వాయవ్యదిగ్భాగే తెలంగాణ రాష్ట్రే మహాగణపతిదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శాలీవాహనశకే ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమానేన. పంచాంగాన్ని ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. ఓం అస్య యజమానస్య గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ గోత్రం అంటే మీ గోత్రనామాలు ఉంటాయి కదమ్మా, మీ గోత్రం ముందుగా మనము మనసులోనే అనుకోవాలి. తరువాత మీ కుటుంబం పేర్లు ఉంటాయి కదా, మీ ఫ్యామిలీ నేమ్స్, అవన్నీ కూడా మనసులోనే తలుచుకోవాలి. తలుచుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మహాగణపతి సహిత వరమహాలక్ష్మి దేవి దేవత ఊద్వాసన పూజాంచ అహం కరిష్యే ఇది సంకల్ప్య. ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి అక్షంతలో నీళ్లతోని కిందికి వదిలేసేయాలమ్మా. నీళ్లతోని కిందికి వదిలేసేయండి. కుడి చేతిలో అక్షంతలు ఉండాలి, ఎడమ చేయి నుంచి నీళ్లు చేయి మీద పడాలి. అట్లా కిందికి వదిలేసేయండి అక్షంతలు. తర్వాత ఏం చేస్తారు అని అంటే అమ్మవారి పైన కొన్ని నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్యక్షయా యజిన్వథ ఆపోజన యథాచనః. ఆ గణపతి పైన, ఆ కలశం పైన, ఆ ఫోటో పైన, లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటో పైన నీళ్లు ప్రోక్షణ చేసి పసుపు కుంకుమ అక్షంతలు విడి పువ్వులు వేయాలి. ఓకేనా? ముందుగా పసుపు వేయండి. హరిద్రాపీత సంయుక్త సర్వాభరణభూషిత సర్వాలంకార ముఖ్య హిదేవత్వం ప్రతిగృహ్యతాం. తర్వాత కుంకుమ. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అతశాంతిం ప్రయచ్చ మే. తర్వాత అక్షతలు. ఓం ఆయనే తే పరాయనే ధూర్వారోహంతు పుష్పిణీః రథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. తర్వాత విడి పువ్వులు. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. తర్వాత 2 అగరబత్తీలు వెలిగించండి అమ్మా. ఓం వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమ ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి సహిత వరమహాలక్ష్మీదేవ్యై నమో నమః. దివ్యధూపమాగ్రాపయామి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టండి అమ్మా. ఓకేనా? కొబ్బరికాయ కొట్టండి అందరూ కూడా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టాలి. మనము పంపుతున్నాం, కదిలిస్తున్నాం, ఉద్వాసన చేస్తున్నాం, పంపుతున్నాం అని అంటే తాంబూలం పెట్టాలి. తాంబూలము అని అంటే మీరు ఏమేమి పెడతారు? తాంబూలం అంటే బ్లౌజ్ పీస్, 2 గాజులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, 2 తమలపాకులు, 2 వక్కలు, ఇవి పెట్టేసి తాంబూలం పెట్టేసేయండి. తర్వాత హారతి ఇవ్వాలమ్మా. ఇప్పుడు చివరి హారతి నార్మల్గా ఇవ్వాలి. ఓం ఫూగీ ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. అమ్మ తాంబూలం పెట్టేసేయండి. లేదమ్మా నా దగ్గర లేదు అని అంటే అక్షంతలు కూడా వేయచ్చు. బ్లౌజ్ పీస్ లాంటిది పెట్టండి. తర్వాత లేదమ్మా నా దగ్గర ఏమీ లేవంటే 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, దాంట్లో దక్షిణ పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. తర్వాత చివరికి హారతి ఇవ్వండి అమ్మ. ఇప్పుడు కర్పూర హారతి. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి
ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. శ్రీ మహాగణాధిపతి సహిత వరమహాలక్ష్మీదేవ్యై నమో నమః. దివ్యధూపమాగ్రాపయామి, ప్రత్యక్షదీపం దర్శయామి, ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో వరమహాలక్ష్మీ మాతాకి జై. తర్వాత ఇప్పుడు అక్షంతలు పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేయండి. ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట ఫలసిద్ధయే ప్రదక్షిణం కరోమీశ ప్రసీద పరమేశ్వరీ. సర్వార్థసాధనోపాయ సర్వైశ్వర్యప్రదాయక సమస్తాపత్ప్రతీకార ఫాలచంద్రాయ తే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. తవ పాదారవిందయోః సువర్ణ వేదోక్త మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు ఉన్నాయి కదమ్మా చేతిలో, అవి అమ్మవారి పాదాల దగ్గర వేసేయండి, కలశం దగ్గర వేసేయండి, ఫోటో దగ్గర వేసేయండి. ఇప్పుడు ప్రదక్షిణ నమస్కారం చేసుకున్నారు కదమ్మా. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే, నేను చెప్పినటువంటి మంత్రం మీరు చెప్పాలన్నమాట. ఇప్పుడు మంత్రపుష్పం సమాప్తమైంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకోసారి అక్షంతలు పట్టుకోండి. ఇప్పుడు ఎటువంటి తప్పు చేసినా సరే అమ్మ క్షమించు, నువ్వే చూసుకో, ఏదైనా సరే తప్పు చేసినా సరే అన్నీ నువ్వే చూసుకోవాలి అమ్మ అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనము అమ్మవారిని కోరుకోవాలి. అలా కోరుకున్న తర్వాత ఒక మంత్రం చెప్తానమ్మా, ఆ మంత్రం చెప్పాలి మీరు కూడా. అక్షంతలు పట్టుకోండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూర్వక భగవాన్ సర్వాత్మకః సహిత మహాగణపతి దేవత సహిత వరమహాలక్ష్మి దేవి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరి పాదార విందార్పణ మస్తు అనేటటువంటి మంత్రం చెబుతూ ఇప్పుడు చెప్పారు కదమ్మా, మీరు కూడా ఆ యొక్క అక్షంతలు కిందికి వదిలేసేయండి. నీళ్లతోని కిందికి వదిలేసేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు దీపం కదిలించండి అమ్మ. ముందుగా ఇప్పుడు మనము ఎటువంటి తప్పు చేసినా సరే అమ్మవారు మమ్మల్ని క్షమించు అని చెప్పేసి కోరుకున్నాం కాబట్టి ఇప్పుడు ముందుగా దీపం కదిలించండి. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. దీపం కదిలించిన తర్వాత ఇప్పుడు కలశం కదిలించండి అమ్మ. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః స్థాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః ఇతి యథాస్థానం ప్రవేశయామి శోభనార్తే పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. ఇప్పుడు అమ్మవారి ఉద్వాసన సమాప్తమయ్యిందమ్మా. యథావిధిగా ఫోటో కూడా కదిలించుకోండి. మామూలుగా కలశమే మెయిన్గా కదిలించాలి, ఫోటో కూడా కదిలించేసేయండి. అక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా కదిలించేసేయండి, పీఠము కూడా కదిలించేసేయండి. జై బోలో శ్రీ వరమహాలక్ష్మీ మాతాకి జై. ఇప్పుడు ఏంటి అంటే, మీరు మీ దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ ఫీజు ఉంటుంది కదమ్మా, అది మీరు యథాశక్తి ఎవరికైనా సరే ముత్తైదులకు ఇవ్వవచ్చు. ఏంటి అని అంటే, మనము అక్కడ వాడతాం కదమ్మా, అమ్మవారి దగ్గర వాడినటువంటి బ్లౌజ్ పీస్ ఎవరికైనా సరే ముత్తైదుకు ఇవ్వవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆ బియ్యం ఏం చేస్తారు,
అమ్మవారి దగ్గర వేశాం కదా, ఆ బియ్యం ఏం చేస్తారు అని అంటే బయట ఎవరికైనా సరే బ్రాహ్మణుడికి ఇచ్చేసేయండి, చాలా పుణ్య ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమైనా సరే డౌట్లు ఉన్నట్లయితే కమెంట్లో తెలియజేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అనేటటువంటిది ఇంకోసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీడియోని మీకు ఒక్కసారైనా సరే లైక్ చేయండి అమ్మా. ఎందుకు అని అంటే ఈ వీడియో 10 మంది దగ్గరికి కూడా వెళుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వచ్చేటటువంటి వీడియోలు చాలా ఉంటాయి కాబట్టి, చాలా ధర్మ సందేహాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీకు ముందుగా తెలియజేస్తాను అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.